హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుతాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండు టెస్ట్ మ్యాచ్ అయితే మన టీంని ఆడబోతుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మన టీమిండియా పాయింట్ ఆఫ్ చూసుకుంటే రెండు ఖచ్చితంగా రిజల్ట్ రావాల్సిందే అండ్ టీమిండియా గెలవాల్సిందే. దట్టు మన హోమ్ సైడ్ లో జరగబోతుంది కాబట్టి. ఇక ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కోల్కతాలో జరగబోతుంది. నవంబర్ 14 నాడైతే స్టార్ట్ కాబోతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి బరస్పర స్టేడియంలో జరగబోతుంది. గౌహతిలో 22 నాడైతే జరగబోతుంది. ఇక రెండు మ్యాచ్లు కూడా మార్నింగ్ 9:30 AM స్టార్ట్ కాబోతున్నాయి. ఇక మన టీం స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే మరి ఈ సిరీస్ కి శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అండ్ ఆకాశ్ దీప్. సో ఓవరాల్ చూసుకుంటే 15 మెన్ స్క్వాడ్ వచ్చేసి చాలా మనకి బెటర్ గా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ రెండు మ్యాచ్లు మన టీమిండియా పాయింట్ ఆఫ్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్టిలో పెట్టుకుని ఈ రెండు మ్యాచ్లు గెలిచిందనుకో మన టీమిండియా ఫర్దర్ గా చాలా ఈజీ అయితే అవుతుంది ఓవర్సీస్ కండిషన్స్ లో చూసుకుంటే. ఇక ఫస్ట్ మ్యాచ్ కి ఒకసారి మన టీమిండియా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. గత వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో ఇద్దరు కూడా చాలా బెటర్ రాణించిల్లు. ముఖ్యంగా చూసుకుంటే యశస్వి జైస్వాల్ 175 కొట్టిండు అండ్ ఒక 36 అవుతుంది. మొత్తం చూసుకుంటే 219 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఆవరేజ్ చూసుకుంటే 73. చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడుతుంది. ఈ సిరీస్ లో కూడా అదే కంటిన్యూ అయితే చేస్తాం. ఇక కేఎల్ రాహుల్ మరోవైపు ఇతను కూడా చాలా బెటర్ రాణించిండు. కేఎల్ రాహుల్ కూడా ఒక సెంచరీ ఉంది, ఒక 58 అయితే ఉందని చెప్పుకోవచ్చు గత సిరీస్ లో. సో ఇద్దరు దగ్గర కూడా మంచి నాక్స్ అయితే వచ్చినాయి అండ్ ఈ సిరీస్ లో కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 లో చూసుకుంటే సాయి సుదర్శన్ నెంబర్ 3 లో తన ప్లేస్ ని సిమెంట్ చేసుకోవాలంటే ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు అతనికి. సో మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ గత సిరీస్ లో చూసుకుంటే ఒక 100 అయితే కొట్టిండు. బట్ ఒకవేళ స్పిన్ ట్రాక్ ఉంటే గిట్ట మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. గత సిరీస్ లో చూసుకుంటే కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ కొంచెం పేసర్లకు హెల్ప్ ఉండే వికెటే కనబడ్డది. బట్ ఆపోజిట్ టీమ్ లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకి ఫేవరెట్ గా ఉండే పిచ్ నే తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి శుభ్మన్ గిల్ స్పిన్నర్లకు ఎగనెస్ట్ ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే రీసెంట్ గా టెస్ట్ లో మాత్రం చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్. మరి రిషబ్ పంత్ ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంజూరీ నుంచి అయితే కంబ్యాక్ చేస్తున్నాడు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ లో చాలా మంచి నాక్స్ అయితే ఆడిండు. ఒక మ్యాచ్ లో 90 కొట్టిండు అండ్ ఒక మ్యాచ్ లో 65 కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ గా నడుతుంది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా గత సిరీస్ లో చూసుకుంటే వెస్టిండీస్ కి ఎగనెస్ట్ గా చాలా బెటర్ అయితే రాణించని చెప్పుకోవచ్చు. ఒక సెంచరీ కొట్టిండు అండ్ బౌలింగ్ లో చూసుకుంటే 8 వికెట్లే తీసుకున్నాడు. ఆవరేజ్ చూసుకుంటే 27. సో ఓవరాల్ చూసుకుంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్ సిరీస్ బట్ అంతకన్నా ముందు సిరీస్ లో కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది. ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్ వెళ్ళిపోతే గిట్ట ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉంటాడు. గత సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే ఒక్కసారి బ్యాటింగ్ అయితే వచ్చింది. దాంట్లో క్విక్ గా 43 అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి కొంచెం బెటర్ గా రాణించినా చెప్పుకోవచ్చు. బట్ బౌలింగ్ లో అయితే ఇతనికైతే అవకాశం అయితే రాలేదు గత సిరీస్ లో. ఇక లేదంటే ఇక్కడ నెంబర్స్ లో ప్యూర్ బ్యాటర్ కావాలనుకుంటే ధ్రువ్ జురెల్ కూడా ఆడించే అవకాశం ఉంటుంది. రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే కొట్టిండు ఒకటే మ్యాచ్ లో. సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిండు, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిండు. ఒకవేళ నెంబర్ 7 లో మాకు ప్యూర్ బ్యాటర్ కావాలనుకుంటే గిట్ట ధ్రువ్ జురెల్ కూడా అక్కడ మంచి ఆప్షన్ అయితే అవుతాడు. ఖచ్చితంగా ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ లెవెల్ ఉండాలి. రీసెంట్ గానే 2 సెంచరీలు అయితే కొట్టిండు బ్యాక్ టు బ్యాక్ అనుకుంటే గిట్ట ఖచ్చితంగా నెంబర్ 3 లో కూడా ఇతనికి అవకాశం ఇవ్వచ్చు. సో అక్కడ కూడా ఆప్షన్ అయితే కనబడుతుంది. లేదు ఇంకొక ఆప్షన్ అయితే ఉంది అక్కడ నెంబర్ 7 లో. ఒకవేళ పిచ్ లో గిట్ట టూ మచ్ స్పిన్నర్లకు హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్షర్ పటేల్ కూడా మంచి అక్కడ ఆప్షన్ అయితే అవుతాడు.
ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందరు. గత సిరీస్ లో చూసుకుంటే మరి బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ కనబడ్డది. జస్ట్ 3 వికెట్ మాత్రమే తీసుకున్నాడు 4 ఇన్నింగ్స్లలో చూసుకుంటే. బట్ ఇతను కూడా ఎక్కువ బౌలింగ్ అవకాశం అయితే రాలేదు, ఎక్కువ ఓవర్స్ అయితే రాలేవు ఇనిషియల్ చూసుకుంటే. సో కాబట్టి మరి ఈ సిరీస్ లో ఏ విధంగా రావాల్సిన ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ గత సిరీస్ లో చూసుకుంటే 12 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ చూసుకుంటే 19.50 అవుతుంది. సో కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి క్రూషల్ వికెట్స్. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజు. జస్ప్రీత్ బుమ్రా గత సిరీస్ లో చూసుకుంటే 7 వికెట్లే తీసుకున్నాడు. 20.28 అయితే యావరేజ్ అవుతుంది. ఇక మరోవైపు మొహమ్మద్ సిరాజ్ కూడా 10 వికెట్లే తీసుకున్నాడు. 4 ఇన్నింగ్స్ లో చూసుకుంటే చాలా ఇంప్రెసివ్ గా కనబడ్డాడు. యావరేజ్ చూసుకుంటే 13 మాత్రం ఉంది. సో మరి ఈ సిరీస్ లో ఏ విధంగా రావాల్సినది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. 3 లో సాయి సుదర్శన్, 4 లో శుభ్మన్ గిల్ కెప్టెన్, 5 లో రిషబ్ పంత్ వికెట్ కీపర్, 6 లో రవీంద్ర జడేజా, 7 లో నితీష్ కుమార్ రెడ్డి, 6 అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, 8 లో వాషింగ్టన్ సుందర్, 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11 లో మొహమ్మద్ సిరాజు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి. మనకి నెంబర్ 8 బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ మెయిన్ గా చూసుకుంటే మరి ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు మన టీం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఎందుకంటే దట్టు మన హోమ్ సైడ్ లో ఆడుతున్నాం. 2కి 2 గెలిస్తే గిట్ట WTC పాయింట్స్ టేబుల్ లో కూడా ముందుకెళ్లే ఛాన్స్ అయితే ఉంటది. ప్రస్తుతం మనం 3rd ప్లేస్ లో అయితే ఉన్నాం. మరి 2nd లేదా 1st ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటది. గైస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.